నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలిలో నిందితులుగా ఉన్న ముగ్గురు యువకులపై బహిరంగంగా ప్రజల ముందు విచక్షణారహితంగా కొట్టి చట్టాన్ని తమ చేతుల్లో తీసుకున్న పోలీసులను వెంటనే శిక్షించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. తెనాలిలో జరిగిన ఘటనను భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఇలాంటి దుర్మార్గాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. జనచైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జాన్ విక్టర్, డోమా రాకేష్, షేక్ మహబూబ్ లాల్ పై తెనాలిలోని ఐతానగర్లో ప్రజల సమక్షంలో పబ్లిక్ గా కర్రలతో చావబాదడం అమానుషమన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ భావన పెరుగుతున్న సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా పోలీసులపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. ఏ కేసులోనైనా నిందితులకు శిక్ష విధించే అధికారం న్యాయస్థానాల పరిధిలో ఉండాలి గాని పోలీసుల చేతుల్లో ఉండరాదన్నారు. తెనాలి సంఘటనను రాజకీయ కోణంగా లేదా కుల కోణంగా కాకుండా మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి జాతీయ మానవ హక్కుల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుమోటోగా పరిగణించి విచారించాలన్నారు. విచక్షణరహితంగా యువకులపై దాడి చేసి దుర్మార్గంగా కొట్టిన సీఐలు రాములు నాయక్, ఎస్ రమేష్ బాబులతో పాటు సంబంధించిన పోలీసులపై విచారించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దారుణ సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి వెంటనే విచారణకు ఆదేశించాలన్నారు. పోలీస్ వ్యవస్థలో పేద వర్గాల పట్ల చులకన భావన ఉందని, వారిపై నిరంతరం థర్డ్ డిగ్రీ వినియోగిస్తున్నారని, పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రతిరోజు పేద వర్గాలు చిన్న చిన్న సమస్యలతో తిరుగుతున్నారన్నారు. పోలీస్ వ్యవస్థ నేరస్తులను పట్టుకొని వారిని కోర్టు ముందు ఉంచి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని అమలు చేసే బాధ్యత పోలీస్ వ్యవస్థ తీసుకోవాలి. కానీ దానికి భిన్నంగా పోలీస్ వ్యవస్థ వారే శిక్ష విధించి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం దారుణం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, పోలీసులో ఉన్న ఉన్నతాధికారులు కానీ ఈ విషయంపై ఏమాత్రం స్పందించకపోవటం, సంబంధిత పోలీసు అధికారుల్ని శిక్షించకపోవటం, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం దారుణం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇలాంటి మరిన్ని ఘోరాలు పునరావృతం కావడానికి అవకాశం ఉంది. మంగళగిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రత్నాల చెరువు ప్రాంతంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అనుమానితుల వివరాలు సేకరించారు. 120 మంది పోలీసులు ఈ కర్టన్ సెర్చ్ లో పాల్గొన్నట్లు అడిషనల్ ఎస్పీ రవికుమార్, నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఎటువంటి పత్రాలు లేని 85 వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు చెప్పారు. రత్నాల చెరువు ప్రాంతంలోని సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నామని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో 15 అడుగుల రోడ్డు 10 అడుగులకు కుంచుకుపోయింది. ఆ రోడ్లో వెళ్లే వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. బృందావన్ గార్డెన్స్ కోస్టల్ బ్యాంక్ పక్క సందు ఆక్రమణతో కుంచుకుపోయింది. 15 అడుగుల రోడ్డులో 10 అడుగుల్లోనే కార్పొరేషన్ అధికారులు సీసీ డ్రైన్ల నిర్మాణం చేశారు. స్థానిక గృహ యజమానులు ఎవరికి వారు రోడ్డు మీదకు మెట్లు నిర్మించారు. దుకాణాల వద్దకు వచ్చిన వారు రోడ్డుపైన వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. చంద్రబాబు నగర్ గార్డెన్స్ లో ఉన్న విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కమిషనర్ పులి శ్రీనివాసులు స్వయంగా పర్యవేక్షించి ఆక్రమణలు తొలగించి రోడ్డు సరిగ్గా నిర్మాణం చేపడితే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలంతో పాటు ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు జూన్ 2న మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సిపిఐ నగర సమితి కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన పోస్టర్లను పార్టీ నాయకులు అరుణ్, అంజిబాబు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జూన్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా
మరి పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షలు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇల్లు కట్టేయాలని డిమాండ్ తోటి తాలూకా కార్యాలయాల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మరి జూన్ 2వ తారీఖున తాలూకా దగ్గర మన గుంటూరు నగరంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నా కార్యక్రమంలో ఎవరైతే మరి ఇప్పుడు దాకా కూడా నగరంలో అనేక డివిజన్లలో మరి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అర్హులైన వాళ్ళందరూ కూడా మరి అప్లికేషన్లు కూడా సచివాలయం ఇవ్వడం జరిగింది. సచివాలయాలే కాకుండా మరి తాలూకాలో కూడా ఇచ్చాం. అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ గారు కూడా వారికి అందజేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి సొంత ఇంటి కళ కోసం నెరవేర్చడం కోసం రేపు తాలూకా దగ్గర 2వ తారీఖు జరిగే ధర్నాలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా వారి సొంత ఇంటి కళ నెరవేర్చే దాంట్లో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బ్రాంచ్ మేనేజర్ శివనారాయణ కోరారు. అసిస్టెంట్ మేనేజర్ శిరీషతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గోల్డ్ లోన్కు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా తక్కువ వడ్డీతో రుణం పొందే అవకాశం ఉందని తెలిపారు. బ్యాంకు సభ్యత్వం తీసుకున్న వారికి ప్రత్యేక బెనిఫిట్స్ లభిస్తాయని వివరించారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ గుంటూరు 1 టౌన్ బ్రాంచ్ ఖాతాదారులకి సభ్యులకి మా నమస్కారాలు. మొన్న జరిగిన గుంటూరు 1 టౌన్ బ్రాంచ్ మహాజన సభను జయప్రదం చేసిన సభ్యులందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీని సందర్భంగా ఖాతాదారులందరూ సభ్యత్వం లేని వారు కొత్త సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మా మనవి. మినిమం బ్యాలెన్స్, తక్కువ బ్యాలెన్స్తోనే అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉంటుంది. సామాన్య ప్రజలకి అన్ని సదుపాయాలు కూడా ఉంటాయన్నమాట. టెక్నాలజీ పరంగా కూడాను అన్ని రకాలుగా మీకు ఉపయోగంలో ఉంటుంది. 24 గంటలు మనకి ఏటీఎం అనేది కూడా అందుబాటులో ఉంటుంది. ప్లస్ మినిమం బ్యాలెన్స్ అన్నది కూడా రిక్వైర్మెంట్ అనేది ఏమీ ఉండదు. అది కాక ఆదివారం వేళలు కూడా మనకి 10 నుంచి 1 గంట వరకు పనిచేస్తాయి. అన్ని వేళల్లో మీకు అందుబాటులో ఉంటుంది, సహకారంగా ఉంటుంది. ప్లస్ అది కాక మంత్లీ మన ఆదాయాన్ని బట్టి ఇంత అని కూడా మనం సేవింగ్ చేసుకుంటే అది ఒక ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా రుణ సదుపాయాలు తక్కువ వడ్డీకే బంగారం మీద, అతి తక్కువ వడ్డీకే బంగారం మీద కూడా మనకి లోన్లు, ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ అటువంటివి ఏమీ లేవన్నమాట. ఇవన్నీ మనం ఉపయోగించుకోవాల్సిందిగా. ప్రతి ఆదివారం సిటీ కేబుల్లో ప్రసారమయ్యే ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు కార్యక్రమం విజేతలకు శుభమస్తు షాపింగ్ మాల్లో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజర్ శివప్రసాద్ మాట్లాడుతూ గత 8 నెలలుగా ఈ ప్రోగ్రాం నిర్వహించి ఎంతో మంది మహిళలకు చీరలు పంపిణీ చేశామని తెలిపారు. అంతేకాకుండా శుభమస్తు షాపింగ్ మాల్లో మహిళల సౌలభ్యం కోసం ఎన్నో ఆఫర్లు ఇస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మహిళల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ వారిని అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని ముఖ్య అతిథి సురేఖ కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కిరణ్ పాల్గొన్నారు. కంగ్రాచులేషన్స్ అండి. ఇలా శుభమస్తు షాపింగ్ మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము శుభమస్తు షాపింగ్ మాల్ వారు స్త్రీల కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం 1 గంటలకు ఫోన్ కొట్టు చేరపోటు అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇది గత 8 నెలల నుంచి కూడా ప్రోగ్రాం రన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా చాలామంది లేడీస్ ఇప్పటి వరకు కూడా శారీస్ గెలుచుకున్నారు. అదేవిధంగా మన షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ఆఫర్స్ 1+1లు, 2+1లు, స్పెషల్ ఆఫర్స్, మ్యారేజ్కి సంబంధించిన కాన్సెప్ట్తోనూ రకరకాల ఆఫర్స్ కూడా ఎప్పుడూ కూడా మనం జనాభాలో ఉండటం జరుగుతుంది. బృందావనగూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భారత ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదిత్య హృదయం పారాయణం, శృంగార నైషధంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఉటుకూరి నాగేశ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి ప్రవచిస్తూ భాగవత గోష్ఠితో ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించారన్నారు. అనంతరం శృంగార నైషధంలోని ఇతివృత్తాన్ని తెలియజేశారు. ఇవాళ ఈ పాపము రోగరూపంగా బాధిస్తున్నది, మళ్ళీ భయరూపంగా బాధిస్తున్నది. ఏ రూపంగా బాధిస్తుందో మనం నిర్ణయించలేని పరిస్థితి ఒకనప్పుడు ఈ పాపం చేస్తే ఈ బాధ వస్తుంది అని పురాణాలు చెప్పినాయి. అయితే ఎవరికి వాళ్ళం మనం ఏం పాపం చెయ్యలేదు, నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న కలుగుతున్నది. మనం చాలా మంచి వాళ్ళం, కానీ మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళ మనకి తెలియదు. ఎలా కరోనా వ్యాధి వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఆ వ్యాధి అంటుకుందని చెప్పారో, అలా పంచమహాపాతకాలలో
ఈ పాతకాలు చేసిన వాడితో సహవాసం చేసినా కూడా మహాపాతకం అంటుకుంటుందన్నారు. అలా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎటువంటిదో మనకి తెలియదు కనుక మనం ఎప్పుడూ పుణ్యం కోసం ప్రయత్నం చేయాలి. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, డిప్యూటీ మేయర్ సజ్జిల, గుంటూరు ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షౌకత్ కడపలో జరుగుతున్న మహానాడు పండుగలో పాల్గొనేందుకు వెళ్లి అక్కడ ఉన్న ఆమీర్ పీర్ దర్గాని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.